హాయ్, వెల్కమ్ టు మై ఛానల్స్. ఈరోజు నేను టమాటో పచ్చడి పెట్టబోతున్నాను. మా అమ్మగారు తీసుకొచ్చారు తోటలోవి. మమ్మీ ఇవి ఎన్ని కేజీలు? 6 కేజీలు. 6 కేజీలు తెచ్చావా? అంటే 6 కేజీలు అంటే 2 కట్టలండి. ఇవి బాగా కడిగి తుడిచి బాగా ఆరబెట్టామండి. తడి ఉండకూడదు అసలు. ఇప్పుడు ఇవి ప్రిపేర్ చేస్తున్నాం మమ్మీ. ఇవి మొత్తం ఇట్లా కోసేయాలి కదా. తొడని కోసేసుకొని తొడని కోసేస్తాను. 4 ముక్కలుగా పోయి 4 ముక్కలుగా పోయినా ఇలా కోసేసుకొని దీంట్లో పెట్టేసుకున్నామండి. తొడవ అంత పోయి మా ఒక్కరు కోసుకో. బాగా లేటు పడుతుంది అనుకుంటా మమ్మీ ఇవన్నీ కోయటం. లేటు పట్టింది, పోయద్దు. ఇలానే కూర్చుంటాయి. ఈ కేజీస్కి మమ్మీ ఈ సాల్ట్ అంతా కలపాలా? 3 సార్లు సాల్ట్ వేయాలి. ఈ కోసి నాకు చెప్తుగానే మర్చిపోతాను కదా నేను వాళ్ళ. ఇక నుంచి పచ్చళ్ళు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. ఎక్కువగా నమ్ము కేజీ పోతాయి మరి చూడాలి. కొంచెం వస్తుంది. ఫస్ట్ అండి దీని తొడలు ఉంటాయి కదా, అవి నీట్గా మా ఫ్రెండ్ కట్ చేస్తుందండి. మా ఫ్రెండ్ తెలుసుగా అండి, మన రవ్వ లడ్డు చేసినప్పుడు వచ్చింది కదా మా ఫ్రెండ్. తర్వాత చూపిస్తాను మా ఫ్రెండ్ని. కలుపుకోరా. ఇప్పుడు ఉప్పు దాంట్లో ఉప్పు పోయాలి. మొక్కలు 2-3 6 కేజీ. 6 కేజీలు కాయలండి. ఇలా 4 బద్దలుగా కోసేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో 2 సార్లు ఉప్పు పోయి దీంట్లో 2 సార్లు ఉప్పు. కింద చింతపండు తగ్గిస్తా ఉన్నాం మరి ఒప్పుకోండి. కింద అంటే ఇంటి సరిపడా చింతపండు మొత్తం ఎత్తనా 2 గింజలు పోయాలి. మళ్ళీ ఉప్పుగా ఉండదు, ఉప్పుగా ఉంటుంది బాగుండదు అంటారు. దీంట్లో ఇలా మొత్తం కలిపేసి తెగరేయాలి. మొత్తం చేతితో కలిపేద్దాంలే. చేతితో తిరిగితే బట్టి వేయాలి. మొత్తం కలవాలి కదా మొక్కలంతా. అడుక్కంటే పెట్టాను. ఉప్పు పట్టాలి మొక్కలు. ఇవి ఉప్పు కలుపుకొని పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇవి ఈ ప్రాసెస్ అయిపోయింది. ఇవి ఒక 3-4 డేస్ బాగా దీంట్లోనే ఊరాలి, మెత్తగా అయిపోవాలి. సెకండ్ ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్స్, ఈ టమాటో పికిల్స్ మీకు నచ్చితే వెల్కమ్ టు మై ఛానల్స్. మన టమాటో పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పాను కదా. ఇవిగో ఈ టమాటోస్ దీనిలో కోసేసాను కదా. దీంట్లో వచ్చిన వాటరు, ఇది టమాటోస్ వచ్చిన రసం, ఇదంతా దీంట్లో ముక్కలు తీసేసి 2 డేస్ ఎండబెట్టానండి. టమాటా ముక్కలు దీంట్లో ఉన్న రసం ఉంటుంది కదా, దాంట్లో 1 కేజీ చింతపండు పెట్టాను. ఇవి కూడా 2 డేస్ బాగా నానాలి. తర్వాత వచ్చేసి దీంట్లో కావాల్సిన టమాటా చట్నీ ఇప్పుడు ప్రిపేర్ చేయబోతున్నాను. దీంట్లో కావాల్సిన వచ్చిన ఇంగ్రీడియంట్స్: కారం వచ్చేసి 2 డబ్బాలు. ఇదంటే ఇదేమో మామిడల్ని పేస్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మెంతులు వేయించి చిన్నులపాయలు చేసుకున్న పేస్టు. ఇవన్నీ ఇప్పుడు గ్రైండర్లో వేసి మీకు ఎలా చట్నీ అవుతుందో ప్రాసెస్ చూపిస్తాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, టమాటో చట్నీ ఇప్పుడు నేను గ్రైండర్కి అయిపోతున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ ఫాస్ట్ వేసేస్తున్నాను. ఇవి 2 టైమ్స్ వేసుకోవాలి ముక్కలు. ఇలా కలుపుకోవాలి. ముక్కలు కొంచెం మెదగాలి. ఇప్పుడు ఈ చింతపండు మొత్తం గ్రైండర్లో వేసేస్తాను.
చింతపండు టమాటోస్ మెరిగాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాము కొంచెం కొంచెం. ఇప్పుడు కొంచెం పులుసులు యాడ్ చేసుకుందాం. కొంచెం పచ్చడి మెరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మామిడి అల్లం పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడు చిన్నులపాయ మెంతుల పౌడర్. టమాటో పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ చట్నీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.